నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్కి స్వాగతం. పార్ట్ 8లో ఉన్నాం. అయితే క్లాస్ 2 ఈ క్లాస్లో కూడా మనము టైప్ టూల్ గురించి చూద్దాం. సో మనము లాస్ట్ క్లాస్లో ఇంగ్లీష్లో మనము టైప్ చేసాము అండ్ టెక్స్ట్ వార్ప్ ఎఫెక్ట్స్ అండ్ అంతేకాకుండా టెక్స్ట్కి లేయర్ స్టైల్స్ అప్లై చేయడం. సో ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ క్లాస్లో మనము తెలుగులో టైపింగ్ ఎలా చేయాలి అంటే తెలుగే కాదు, ఇక్కడ మీరు లోకల్ లాంగ్వేజ్ మీరు ఇదే కాన్సెప్ట్ మీరు మన ఇండియన్ లాంగ్వేజెస్ అంటే హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, సో ఇలాంటి లాంగ్వేజెస్కి కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటోషాప్లో ఒక సెట్టింగ్ని చేంజ్ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ సెట్టింగ్ చేంజ్ చేయకపోతే కనుక మనము మన లోకల్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాషలో కరెక్ట్గా లెటర్స్ని మనం టైప్ చేయలేము. సో అది ఏంటంటే ఆ సెట్టింగ్. సో చూడండి, మనకి ఎడిట్లో ప్రిఫరెన్సెస్ అని ఉంది. సో ఇక్కడ మనకి జనరల్ అని ఉంది. సో ఈ జనరల్లో మనకి టైప్ అని ఉంది. సో టైప్లో మనకి ఇక్కడ చూస్ టెక్స్ట్ ఇంజిన్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ కింద మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్, వరల్డ్ రెడీ లేఅవుట్. సో ఈ మనం సెలెక్ట్ చేయాల్సింది వరల్డ్ రెడీ లేఅవుట్. సో చూడండి, ఎవరైతే ఫోటోషాప్ 2018 కానీ లేకపోతే ఇంకా పాత వర్జన్స్ ఫోటోషాప్ యూస్ చేస్తుంటే కనుక అక్కడ వరల్డ్ రెడీ లేఅవుట్ అని ఉండదు. అక్కడ ఏముంటుందంటే మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి 2020లో వరల్డ్ రెడీ లేఅవుట్ అని ఉంది. సో ఇప్పుడు మీరు ఈ సెట్టింగ్ సెట్ చేసి ఓకే కొట్టేయాలి. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, వెంటనే ఆ సెట్టింగ్ యాక్టివేట్ అవ్వదు. ఆ సెట్టింగ్ యాక్టివేట్ అవ్వాలంటే మీరు ఫోటోషాప్ని క్లోజ్ చేసేయాలి. ఫోటోషాప్ని క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలి. సో మీరు మళ్ళీ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ ఓపెన్ చేస్తేనే ఆ సెట్టింగ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇలా మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి అండ్ ఇప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం, మీరు తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేసేటప్పుడు మీకు ఒక తెలుగు ఫాంట్ కావాలి. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ తీసుకొని తెలుగులో టైప్ చేస్తే మీకు ఏం కాదు. సో మీరు ఒక తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అయితే మనకి తెలుగు ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయి? సో తెలుగు ఫాంట్స్కి ఒక వెబ్సైట్ ఉంది. సో మనం ఆ వెబ్సైట్కి వెళ్దాం ఫస్ట్. సో ఆ వెబ్సైట్ ఏంటంటే fonts.siliconandhra.org. సో fonts.siliconandhra.org. ఈ వెబ్సైట్లో మనకి తెలుగు ఫాంట్స్ దొరుకుతాయి. సో చూడండి, చాలా రకాల తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. సో మీరు ఈ ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రీకృష్ణదేవరాయ, సో ఈ ఫాంట్ నాకు బాగా నచ్చింది. సో నేను ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేస్తాను. సో నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో దీన్ని ఇన్స్టాల్ చేశారంటే ఈ ఫాంట్ మీకు మొత్తం సిస్టంలో ఉంటుందన్నమాట. ఒక్క ఫోటోషాప్లోనే కాదు, మొత్తం సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫాంట్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, మనము తెలుగులో టైప్ చేయాలి. సో తెలుగులో టైప్ చేయాలంటే మీరు డైరెక్ట్గా మనకి టైప్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ లేదు. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే
అను ఫాంట్స్, అను స్క్రిప్ట్స్ అని ఉండేది. సో దాంట్లో తెలుగు లెటర్స్ వచ్చేవన్నమాట. సో అది యూస్ చేసేవాళ్ళు. తర్వాత మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్లో మనము ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మన టాస్క్ బార్లో అది ఆ సాఫ్ట్వేర్ ఐకాన్ కనిపించేది. ఆ ఐకాన్లో మనకి లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉండేవి. దాంట్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మనము డైరెక్ట్గా ఫోటోషాప్లో టైప్ చేసేయచ్చు అనమాట. సో ఇదివరకు ఈ పద్ధతి ఉండేది. తర్వాత ఇప్పుడు పద్ధతి ఎలా అంటే, ఫస్ట్ మనము ఇన్పుట్ టూల్స్లోకి వెళ్దాం. సో నేను సింపుల్గా గూగుల్లో ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేస్తా. సో టైప్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది. సో ఈ కనిపించిన వెంటనే ఇప్పుడు మనము ఈ వెబ్సైట్లోకి వచ్చేసాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని క్లిక్ చేయాలి. సో ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ఏరియాలో మనము మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం టైప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి బై డిఫాల్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ యారో మీద చూడండి మీకు అన్ని లాంగ్వేజెస్ కనిపిస్తాయి. సో మనకి ఫారెన్ లాంగ్వేజెస్, మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ చూడండి, జర్మన్, చైనీస్, ఫ్రెంచ్ అన్నీ కనిపిస్తుంది. అండ్ అలానే మన తెలుగు కూడా ఉంది. సో ఎక్కడుందో చూడండి మనకు తెలుగు. సో చూడండి ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను తెలుగులో ఏదైనా టైప్ చేస్తాను. సో చూడండి అయితే మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలి. ఇంగ్లీష్లో టైప్ చేసి మీరు ఆ తెలుగు లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అని ఉంది. సో నేను అనేది చూడండి, ఈ ఫస్ట్ది మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో అలానే మనకి ఇంకా మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో సే ఫర్ ఎగ్జాంపుల్, సో చూడండి నేను తెలుగులో ఓకే టైప్. సో మీరు ఇక్కడ నుంచి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి నేను తెలుగులో టైప్ చేస్తున్నాను అనే నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా కాపీ చేద్దాం. కాపీ చేసేసి మీరు ఫోటోషాప్లోకి రండి. ఫోటోషాప్లోకి వచ్చి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో మీరు ఈ టెక్స్ట్ సైజ్ని కొంచెం తగ్గించుకోండి, ఒక 80 అలా పెడదాం మనం. సో 80 కంటే చిన్న చేద్దాం మనం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు ఏ ఫాంట్ అయితే ఇన్స్టాల్ చేశారో, సో ఇందాక మనం శ్రీకృష్ణదేవరాయ అని ఫాంట్ ఇన్స్టాల్ చేసాం. సో మనం ఇప్పుడు ఆ ఫాంట్ని ఇక్కడ యాక్టివేట్ చేద్దాం. సో చూడండి మనకి ఆ ఫాంట్ వచ్చేసింది. సో ఇప్పుడు రాగానే ఇప్పుడు మీరు ఏ మ్యాటర్ అయితే కాపీ చేశారో దాన్ని మీరు పేస్ట్ చేసేయండి. సో చూడండి నేను తెలుగులో టైప్ చేస్తున్నాను. సో చూడండి ఎగ్జాక్ట్లీ మనకి నీట్గా వచ్చింది. సో చూడండి ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఈ సెట్టింగ్ కనుక చేంజ్ చేయలేదనుకోండి, సో చూడండి ఈ వరల్డ్ రెడీ లేఅవుట్, సో ఈ సెట్టింగ్ కనుక మీరు చేంజ్ చేయలేదనుకోండి ప్రిఫరెన్సెస్లో, సో మీకు ఈ కొమ్ములు, దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు లెటర్స్ మీద అవి సరిగ్గా ఏర్పడవు అనమాట. సో అది సరిగ్గా ఏర్పడవు అండ్ మీకు ఆ వర్డ్స్ మీకు సరిగ్గా కనిపించవు. సో అందుకే తెలుగుని రికగ్నైజ్ చేయాలి. మన ఫోటోషాప్ తెలుగుని గుర్తించాలంటే మీరు ఈ సెట్టింగ్, ఈ వరల్డ్ రెడీ లేఅవుట్ అని కంపల్సరీగా మీరు చేంజ్ చేయాలన్నమాట. సో అప్పుడే మీరు తెలుగులో టైప్ చేయగలుగుతారు. ఆర్ ఇక్కడ మనం ఏం టైప్ చేయలేదు, యాక్చువల్గా మనం ఇన్పుట్ టూల్స్లో కాపీ చేసి పేస్ట్ చేసామన్నమాట. సో ఇంకా మీరు కావాలంటే ఇంకొక ఏమన్నా టైప్ చేయండి. సో నేను ఫోటోషాప్ నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఇలా మీరు టైప్ చేయండి.
సో మీరు కావాలంటే దీన్ని కూడా మీరు కాపీ చేసుకొని, సో మీరు చేయాల్సిందల్లా దీని కింద నెక్స్ట్ లైన్లో మీరు కావాలంటే పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మనము లోకల్ లాంగ్వేజ్లో మన మాతృభాషలో మనము టైప్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో లేయర్ స్టైల్లో మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో నేను మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో మీరు ఏరియల్ బ్లాక్ ఫాంట్ తీసుకోండి అండ్ మనం ఒక సింపుల్ వైట్ కలర్ ఇద్దాం. రైట్. సో ఇలా మీరు ఏదైనా టైప్ చేసుకోండి అండ్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ తోటి మీరు టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము లేయర్ స్టైల్స్లోకి వెళ్దాం. సింపుల్గా మనము మన టెక్స్ట్ లేయర్కి రైట్ సైడ్ డబల్ క్లిక్ చేద్దాం. సో డబల్ క్లిక్ చేసిన వెంటనే మనకి లేయర్ స్టైల్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసాము ముందర క్లాస్లో ఒక గోల్డెన్ మెటాలిక్ లుక్ ఎలా ఇవ్వాలి మన టెక్స్ట్కి అనేది చూసాము. సో ఇప్పుడు కూడా మనం అదే చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గ్రేడియంట్ ఓవర్లే యాక్టివేట్ చేద్దాం. అండ్ మనము గ్రేడియంట్స్లో ఒక కొంచెం క్రీమీ కలరు అండ్ అలానే కొంచెం డార్క్ ఆరెంజిష్ కలర్ ఆర్ మీకు కొంచెం డార్క్ ఆరెంజిష్. సో ఈ కలర్ వేద్దాం మనం. అండ్ ఈ కలర్ వేసేసి మనము రిఫ్లెక్టెడ్ స్టైల్ తీసుకుందాం. సో చూడండి మీకు లుక్ ఇలా రావాలి మనకి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేద్దాం. సో బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేసిన వెంటనే మీకు చూడండి కొంచెం డెప్త్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. సో మనము ఇన్నర్ బెవెల్ పెడదాం ఇక్కడ. అలానే ఇక్కడ చిసెల్ హార్డ్ పెడదాం. చిసెల్ హార్డ్ పెట్టేసి అండ్ మనం ఇక్కడ సైజ్ వాల్యూని కూడా చూడండి, సైజ్ వాల్యూని చేంజ్ చేస్తుంటే చూడండి మీకు కొంచెం టెక్స్ట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. అండ్ మీరు కావాలంటే సాఫ్ట్ వాల్యూని తగ్గించుకోండి, షార్ప్గా వస్తుంది మనకి ఎడ్జెస్. అండ్ ఇక్కడ యాంగిల్ కూడా మీరు మార్చుకొని చూడండి. అండ్ తర్వాత మనము ఏం చేద్దామంటే ఇక్కడ గ్లాస్ కాంటూర్ అని ఉంది అండ్ ఇక్కడ యూజ్ గ్లోబల్ లైట్స్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఓకే ఇప్పుడు మనం గ్లాస్ కాంటూర్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనము ఇదిగోండి ఈ రింగ్ డబుల్ అనే ఆప్షన్ ఉంది. సో చూడండి ఈ రింగ్ డబుల్. సో ఈ ఆప్షన్ని మనము ఒకసారి యాక్టివేట్ చేద్దాం. సో సైజ్ వాల్యూని మీరు కావాలంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో చూడండి ఇప్పుడు మనకి కొంచెం గోల్డెన్ మెటాలిక్ లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి హైలైట్స్ ఉన్నాయి. సో హైలైట్స్లో కూడా మనం కొంచెం మనకి ఆరెంజిష్ షైనింగ్ రావాలంటే మీరు ఇక్కడ కొంచెం ఇలా ఈ కలర్ ఇచ్చుకోవచ్చు హైలైట్స్లో. అండ్ ఇక్కడ స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ ఉంది, మనం నార్మల్ పెట్టేద్దాం. అండ్ ఒపాసిటీ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో చూడండి. అయితే మనం ఒక పని చేద్దాం. యాక్చువల్లీ నేను ఏరియల్ ఫాంట్ ఇచ్చాను దీనికి. సో ఏరియల్ బదులు మనం ఇంకొక ఫాంట్ ఇచ్చి చూద్దాం. సో టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. సో చూడండి టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ ఇంకొంచెం మనకి మెటాలిక్గా కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ మనం తీసుకునే ఫాంట్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట మన టెక్స్ట్ ఎలా ఉందో. సో దీన్ని కొంచెం డబల్ క్లిక్ చేసి సో చూడండి ఇక్కడ మనం సైజ్ వాల్యూని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూడండి. సో ఇప్పుడు మనకి ఇంకా ఏరియల్ కంటే ఇది కొంచెం మెటాలిక్గా ఉంది. సో మీరు యాంగిల్ కూడా మార్చుకొని చెక్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఎల్లోయిష్ కలర్ కొంచెం ఎక్కువ అయింది మనకి. సో
కొంచెం yellowish కలర్ని మనం తగ్గిద్దాం. రైట్, లైట్ yellow కలర్ ఎక్కడ హైలైట్స్లోంచి. రైట్, అండ్ మనం కావాలంటే ఈ షాడోస్లో కూడా మనము చూడండి కొంచెం డార్కిష్ కలర్ వేయచ్చు. సో చూడండి ఇప్పుడు మనకి అచ్చం ఒక గోల్డెన్ మెటల్ లాగా వచ్చింది. రైట్, సో చూడండి, సో అచ్చం మనకి ఇప్పుడు ఒక గోల్డెన్ మెటల్ లా ఉంది. సో అయితే నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం దీనికి లుక్ తీసుకొస్తాను. సో ఎలా అంటే నేను డూప్లికేట్ తీసుకుంటా, Ctrl J. సో ఇంకొక కాపీ తీసుకున్నాను. సో అయితే ఈ కాపీకి మనం ఏం చేద్దామంటే ఈ కాపీకి ఈ ఫస్ట్ మనం ఈ బెవెల్ అండ్ ఎంబాస్ అదే ఈ ఏవైతే లేయర్ స్టైల్స్ అప్లై చేసామో సో అవన్నీ మనం రిమూవ్ చేద్దాం. సో ఎలా రిమూవ్ చేస్తాం, మనము సింపుల్గా రైట్ క్లిక్ చేసి క్లియర్ లేయర్ స్టైల్ అని ఉంది. సో క్లియర్ లేయర్ స్టైల్ అని క్లిక్ చేయండి. సో టోటల్గా దానికి ఆ ఎఫెక్ట్స్ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మనం డబల్ క్లిక్ చేద్దాం. డబల్ క్లిక్ చేసి మనము దీనికి మనం స్ట్రోక్ పెడదాం. స్ట్రోక్ పెట్టేసి మనం ఏం చేద్దామంటే స్ట్రోక్కి గ్రేడియంట్ వేద్దాం. సో గ్రేడియంట్లో సేమ్ మనం ఇందాక ఏదైతే మనము మెటాలిక్ గ్రేడియంట్ తీసుకున్నామో అదే గోల్డెన్ మెటాలిక్ గ్రేడియంట్, సో అదే మనం తీసుకుందాం. కొంచెం ఆరెంజిష్ కలర్. సో తీసుకున్న వెంటనే మనము దీన్ని లీనియర్ కాదు, సేమ్ మనము రిఫ్లెక్టెడ్ తీసుకుందాం. కావాలంటే మీరు కొంచెం దీన్ని పెద్దగా చేసుకుంటే చేసుకోండి. తర్వాత మనము దీనికి కూడా మనము బెవెల్ అండ్ ఎంబాస్ ఇద్దాం. సో ఎంబాస్ ఇచ్చేసి మనము ఇక్కడ ఇన్నర్ బెవెల్ బదులు స్ట్రోక్ ఎంబాస్ పెట్టేద్దాం. మనం స్ట్రోక్ ఎంబాస్. సో స్ట్రోక్ ఎంబాస్ పెట్టేసి ఇవే సెట్టింగ్స్ మనము మెయింటైన్ చేద్దాం. సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టేసి ఈ ఏదైతే మనం మెటాలిక్ గోల్డెన్ టెక్స్ట్ తీసుకున్నామో సో దాన్ని మనం ఇలా పైకి పెడతాము. సో చూడండి మన మెటాలిక్ టెక్స్ట్కి ఇంకొంచెం డెప్త్ వచ్చింది. సో మీరు ఈ క్లాసు ఒకసారి రెండు మూడు సార్లు చూడండి, అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. రైట్, సో మీరు కావాలంటే దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు, అంటే ఇంకొంచెం బెటర్ లుక్ తీసుకురావచ్చు. సో ఎలా అంటే మనము ఇది ఒక కాంటూర్ తీసుకుందాం. మనం చూడండి కాంటూర్ తీసుకున్న వెంటనే ఆ టెక్స్ట్ ఎలా మారిపోయిందో చూడండి. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే చూడండి, మీరు ఇక్కడ రింగ్ డబుల్ అని ఉంది ఇక్కడ కూడా. సో ఈ రింగ్ డబుల్ తీసుకోవచ్చు. సో లేదంటే ఇగో చూడండి మీకు నచ్చిన ఏదైనా ఈ కాంటూర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రేంజ్ వాల్యూని కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇంకా మీకు ఆ మెటాలిక్ లుక్ ఇంకా మీకు బాగా వచ్చింది. రైట్, సో ఇలా మనం ఒక గోల్డెన్ మెటల్ని మనము క్రియేట్ చేయొచ్చు, అంటే మన టెక్స్ట్కి లేయర్ స్టైల్ ద్వారా. అయితే ఇప్పుడు ఇదే స్టైల్ ఇంకొక వర్డ్కి అప్లై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ నేను ఇక్కడ మీడియా అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఈ మీడియా అనే వర్డ్కి ఇదే స్టైల్ అప్లై చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, అంటే సేమ్ లేయర్ స్టైల్ అప్లై చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒక మెథడ్ ఏంటంటే మనం ఈ మెటాలిక్ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. సో మీరు డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి మళ్ళీ లేయర్ స్టైల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసేసి చూడండి మీరు ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళండి. స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ స్టైల్ అని క్లిక్ చేయండి. సో న్యూ స్టైల్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ స్టైల్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ స్టైల్కి ఒక నేమ్ ఇవ్వండి. సో మనం గోల్డెన్ మెటల్ అని నేమ్ ఇద్దాం.
ఓకే కొట్టేద్దాం. సో చూడండి గోల్డెన్ మెటల్ అని మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓకే కొట్టేసేయండి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి కూడా అంటే మీడియా అనే టెక్స్ట్కి కూడా మనం సేమ్ లేయర్ స్టైల్ ఇవ్వాలనుకోండి. ఒక విధానం ఏంటంటే సింపుల్గా దీన్ని డబల్ క్లిక్ చేయండి, ఆ టెక్స్ట్ లేయర్ని చేసేసి మీరు స్టైల్స్లోకి వెళ్ళండి. వెళ్ళి చూడండి ఇక్కడ ఏదైతే మనం సేవ్ చేసామో గోల్డెన్ మెటల్ అని, సో దాన్ని మనం క్లిక్ చేద్దాం. సో చూడండి, సో ఈ మీడియాకి కూడా సేమ్ లేయర్ స్టైల్ అప్లై అయిపోయింది చూడండి. ఓకే, అండ్ నేను ఒకసారి తీసేస్తాను. సో సింపుల్గా మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ మీద రైట్ క్లిక్ చేసి క్లియర్ లేయర్ స్టైల్ అనండి. సో ఆ లేయర్ స్టైల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఒక మెథడ్ మనము లేయర్ స్టైల్ విండో ఓపెన్ చేసి అక్కడ ఏదైతే మన లేయర్ స్టైల్ మనం సేవ్ చేసుకున్నామో దాన్ని క్లిక్ చేయాలి. రెండో మెథడ్ ఏంటంటే మీరు లేయర్లోంచే ఆ లేయర్ స్టైల్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే చూడండి ఇక్కడ మనకి పక్కన ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆర్ ఎఫెక్ట్స్ ఐకాన్ అనుకోండి మీరు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఈ ఎఫెక్ట్స్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ మీడియా అనే టెక్స్ట్ మీద మీరు ఇలా డ్రాగ్ చేసి ఇలా పడేయాలి. సో చూడండి, సో ఇలా కూడా మీరు మన లేయర్ స్టైల్ని ఇంకొక టెక్స్ట్కి అప్లై చేయొచ్చు అన్నమాట. ఇందాక మెటాలిక్ టెక్స్ట్ ఎలా చేయాలో చూసాం. సో ఇంకోటి ఏంటంటే మనము టెక్స్ట్ని ఒక ఇమేజ్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇమేజ్లో కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే ఇంకా టెక్స్ట్ ఆప్షన్స్ ఏవి టెక్స్ట్ మీద పనిచేయవన్నమాట. అంటే ఇక టెక్స్టే కాదనమాట, టెక్స్ట్ ఒక ఇమేజ్ అయిపోతుంది. సో అది ఎలా అంటే సో చూడండి, మనం టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి రాస్టరైజ్ టైప్ అని ఉంది. సో ఈ రాస్టరైజ్ టైప్ క్లిక్ చేసిన వెంటనే టెక్స్ట్ ఒక ఇమేజ్ లాగా అయిపోతుంది అనమాట. అంటే పిక్సెల్స్ వచ్చేస్తాయి టెక్స్ట్ మీద. ఇప్పుడు బేసికలీ టెక్స్ట్ ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ లాంటిది అనమాట. వెక్టర్ ఆబ్జెక్ట్ అంటే షేప్ అనుకోండి. సో అలాంటిది అయితే రాస్టరైజ్ చేసిన వెంటనే ఇది ఒక ఇమేజ్ అయిపోతుంది. అయితే ఇమేజ్ మీద మనం యూస్ చేసే ఆప్షన్స్ అన్నీ అప్పుడు ఈ టెక్స్ట్ మీద పనిచేస్తాయి అన్నమాట. సో అంటే ఏంటి అవి అనేది చూపిస్తాను. సో చూడండి, సో ఫస్ట్ నేను ఈ టెక్స్ట్ మీద ట్రాన్స్ఫార్మ్ టూల్ అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసిన వెంటనే నేను రైట్ క్లిక్ చేస్తాను. సో రైట్ క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో చూడండి స్క్యూ అని ఉంది. స్క్యూ అంటే ఏంటంటే టెక్స్ట్ ఇదిగో చూడండి ఇలా బెండ్ అవుతుంది, ఇటాలిక్ లాగా అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ మీరు ఇట్లా బెండింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో అయితే ఇది ఈ స్క్యూ అనే ఆప్షన్ మాత్రమే కాదు, ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి డిస్టార్ట్ అని ఉంది, పర్స్పెక్టివ్ అని ఉంది. అయితే ఇవి ప్రస్తుతానికి డిజేబుల్డ్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే వాటిని కూడా యాక్టివేట్ చేద్దాం. సో ఎలా? సో మనము ఈ టెక్స్ట్ని రాస్టరైజ్ చేద్దాం. సో రైట్ క్లిక్, రాస్టరైజ్ టైప్. సో ఇప్పుడు టెక్స్ట్ ఒక ఇమేజ్ అయిపోయింది అనమాట. సో చూడండి టీ అనే ఏదైతే లెటర్ ఇందాక నుంచి మనకు కనిపిస్తుందో ఇప్పుడు ఆ లెటరు మాయమైపోయింది. సో అంటే ఇక మన టెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ కాదు, ఇమేజ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆ డిస్టార్ట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ డిస్టార్ట్ ఆప్షన్ యాక్టివేట్ కాగానే సో మీరు ఏం చేయాలంటే సో చూడండి ఈ కార్నర్స్ని ఇలా డ్రాగ్ చేయండి. అయితే మీరు ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో చూడండి, సో మనకి ఇలా ఒక 3D టెక్స్ట్ లాగా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక డూప్లికేట్ తీసుకుందాం. సో డూప్లికేట్ తీసుకొని ఆ డూప్లికేట్ని మనం ఇలా కిందకి లాగుదాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక షాడో లా కూడా చేస్తాను. సో ఇప్పుడు మనము ఈ కింద లేయర్ని సెలెక్ట్ చేసుకొని సో ఇందాకట్లానే మనము మళ్ళీ డిస్టార్ట్ అప్లై చేద్దాం. సో చూడండి, సో ఇలా అప్లై చేసిన వెంటనే సో మనకి
ఇలా 3D లుక్ లాగా 3D టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ పైన టెక్స్ట్కి కూడా మనము డిస్టార్ట్ అప్లై చేద్దాం. సో చూడండి, దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ఒక షాడోలా పెడదాం. ఇలా కొంచెం ఇలా మీరు దీన్ని డిస్టార్ట్ చేసుకోండి. సో దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు పిక్సెల్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ అని. అండ్ ఒకసారి పని అయిపోయాక ఎంటర్ కొట్టండి. సో చూడండి, అండ్ ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కింద ఏదైతే ఈ షాడోలా ఉందో దీనికి రెడ్ కలర్ కాదు, మనం బ్లాక్ కలర్ అప్లై చేద్దాం. సో బ్లాక్ అప్లై చేయాలంటే చూడండి, మీరు ఒక మెథడ్ ఏంటంటే మనకి సింపుల్గా మీరు ఈ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద థంబ్నెయిల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, మీరు ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకొని ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ కొట్టండి. సో చూడండి, మీకు ఇప్పుడు ఒక షాడో లాగా ఇలా క్రియేట్ అయిపోయింది. సో దీన్ని మీరు కావాలంటే మీరు ఇంత డార్క్ షాడో వద్దనుకుంటే మీరు ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. చూడండి ఇలా. సో ఇలా అనమాట. అండ్ మనకి కలర్ ఈ ఏదైతే మన టెక్స్ట్ ఉందో దానికి మీకు కలర్ వేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంకో మెథడ్ ఏంటి, మీరు డబల్ క్లిక్ చేసి మీరు కావాలంటే ఇక్కడ కలర్ ఓవర్లేలో కూడా మీరు కలర్ అప్లై చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు లేయర్ స్టైల్స్లో. సో ఇది డిస్టార్ట్ అనమాట. సో డిస్టార్ట్ లాంటిదే మనకి పర్స్పెక్టివ్ అని ఉంది. సో అది పర్స్పెక్టివ్ అంటే ఏంటో చూద్దాం మనం. సో చూడండి, కంట్రోల్ T, అండ్ ఇక్కడ మనకి పర్స్పెక్టివ్ కూడా ఇందాక యాక్టివ్గా లేదు, సో ఇప్పుడు యాక్టివ్గా ఉంది. సో చూడండి, సో మనకి టెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. సో కొంచెం ఇలా బెండింగ్ అయినట్టు ఇలా వస్తుంది, ఇలా బెండ్ అయినట్టు. అండ్ దీనికి కూడా నేను ఒక కాపీ తీసుకుంటాను. సో ఆ కాపీని ఇలా కింద పెడతాను. సో మనము ఈ కింద లేయర్కి పర్స్పెక్టివ్ అప్లై చేద్దాం. సో అలానే పైన లేయర్కి కూడా మనము పర్స్పెక్టివ్ అప్లై చేద్దాం. సో చూడండి, మన టెక్స్ట్ ఇప్పుడు ఫ్యాన్సీగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మనము ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం. సో చూడండి, మనము ముందర క్లాసుల్లో మనము బ్రష్ టూల్ గురించి చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైప్ టూల్ అంటే మన టెక్స్ట్ టూల్ బ్రష్ టూల్ని కాంబినేషన్ తోటి మనం ఏదైనా క్రియేట్ చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే కస్టమ్ బ్రష్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఒక బ్రష్ లాగా ఆర్ బ్రష్ స్ట్రోక్ లాగా మార్చేద్దాం. సో ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ 2 లేయర్స్ని నేను మర్జ్ చేసేస్తాను. సో సింపుల్గా 2 లేయర్స్ని షిఫ్ట్ బటన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ E. సో కంట్రోల్ E కొట్టిన వెంటనే మనకి ఈ 2 లేయర్స్ మర్జ్ అయిపోతాయి. సో మర్జ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ని ఒక బ్రష్ స్ట్రోక్లా మారుద్దాం. సో మార్చాలంటే చూడండి, మనం కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇలా సెలెక్షన్ వస్తుంది. సో సెలెక్షన్ రాగానే మనం ఏం చేద్దామంటే ఎడిట్లోకి వెళ్దాం. ఎడిట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనకి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని ఉంది. సో ఈ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో సేమ్ థింగ్ మనం RS ఆర్ట్ అని ఇద్దాం. సో ఇప్పుడు RS ఆర్ట్ అనే ఒక బ్రష్ స్ట్రోక్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, సో అంటే మనం టెక్స్ట్ని ఇప్పుడు బ్రష్ స్ట్రోక్లో మార్చేసాం. సో నేను ఇప్పుడు దీన్ని కావాలంటే డిలీట్ కూడా చేసేయచ్చు. సో డిలీట్ చేసేసి చూడండి, ఇప్పుడు మన బ్రష్ స్ట్రోక్ ఎక్కడ ఉందో చూద్దాం. సో చూడండి, RS ఆర్ట్. సో ఈ బ్రష్ స్ట్రోక్ మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి దానికి బ్లాక్ కలర్ ఉంది. సో నేను రెడ్ కలర్ తీసుకుంటాను. సో చూడండి,
సో అయితే మీకు కొంచెం డార్క్ స్ట్రోక్ రావాలంటే మీరు ఒక టూ టైమ్స్ ఇట్లా క్లిక్ చేయాలన్నమాట. సో చూడండి, అండ్ దీనికి కావాలంటే మీరు ఇలా సైజు చిన్నగా కూడా చేసుకోవచ్చు. అండ్ వేరే కలర్ ఇవ్వాలంటే చూడండి, మీరు వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. సో చూడండి, సో ఇలా మీరు కావాలంటే ఒక ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ కూడా ఇవ్వచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీన్ని మనం కొంచెం ఒక డిజైన్ లాగా చేద్దాం. అయితే మనము బ్రష్ సెట్టింగ్స్ చూసాము కొన్ని ప్రీవియస్ క్లాస్లో. సో ఆ బ్రష్ సెట్టింగ్స్ కూడా మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. సో విండోలో మనకి బ్రష్ సెట్టింగ్స్ ఉంది. సో ఇప్పుడు ఈ బ్రష్ సెట్టింగ్స్లో మనం ఏం చేద్దామంటే కొంచెం స్పేసింగ్ ఇంక్రీజ్ చేద్దాం. సో స్పేసింగ్ ఇంక్రీజ్ చేసేసి మనము కావాలంటే దీన్ని కొంచెం మనం యాంగిల్ మారుద్దాం. సో ఒక 45 డిగ్రీ యాంగిల్ పెడదాం. స్పేసింగ్ కొంచెం తగ్గిద్దాం మనం. అండ్ కావాలంటే సైజ్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో సైజ్ కూడా కొంచెం తగ్గిద్దాం మనం. సో చూడండి ఇక్కడ, సో సైజ్ కూడా మనం తగ్గించుకోవచ్చు, రైట్. సో తర్వాత మనం ఏం చేద్దామంటే సైజ్ చాలా చిన్న అయిపోయింది, కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది. ఓకే, సో చూడండి మనకి ఇప్పుడు ఒక డిజైన్ వచ్చేసింది. దీన్ని మనము రెడ్ కలర్లోకి తీసుకుందాం. సో చూడండి, అండ్ దీనికి ఇంకొంచెం స్పేసింగ్ ఇవ్వాలి మనము, ఇంకొంచెం స్పేసింగ్ ఇద్దాం. సో స్పేసింగ్ ఇచ్చేసి చూడండి ఇప్పుడు ఒక డిజైన్లా వచ్చింది. సో అలానే నేను ఇక్కడ -45 ఇస్తాను యాంగిల్లో ఇచ్చేసి, మళ్ళీ నేను చూడండి షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ వస్తుంది. సో మళ్ళీ నేను ఇక్కడ +45 ఇస్తాను. సో మళ్ళీ ఇక్కడ -45 ఇస్తాను. సో చూడండి, సో మనకు ఒక మంచి బార్డర్ డిజైన్ క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇలా బార్డర్ డిజైన్ చేయొచ్చు. కావాలంటే మీరు ఒక టీ షర్ట్ డిజైన్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ టీ షర్ట్ని నేను ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటాను. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టీ షర్ట్ ఉంది. ఓకే, కావాలంటే మేము బ్లాక్ తీసుకుందాం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ నేను ఈ టీ షర్ట్ని నా సిస్టంలోకి తీసుకొస్తాను. సో సింపుల్గా మీరు దీన్ని మీ ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. మనకు ఓన్లీ టీ షర్ట్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా మ్యాజిక్ వ్యాండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని నేను డిలీట్ చేసేస్తాను. సో జస్ట్ ఎ మినిట్, మనము ఇక్కడ లేయర్ని కూడా మనము అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేసేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏదైతే మనము బ్రష్ క్రియేట్ చేసామో సో అది మనము దీని మీద పెయింట్ చేద్దాం. సో చూడండి, సో మళ్ళీ మనము దీన్ని ఇలా, సో అలానే మళ్ళీ మీరు మైనస్ ఇచ్చుకోండి, అలానే మీరు ప్లస్ ఇచ్చుకోండి. సో చూడండి, ఒక టీ షర్ట్ మీద డిజైన్ లాగా మనము చేసేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఓన్లీ రెడ్ కలరే వస్తుంది. సో రెడ్ బదులు మీకు ఇంకేమైనా కలర్స్ రావాలనుకోండి, మీరు కావాలంటే కలర్ డైనామిక్స్లో ఈ వాల్యూస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి కలర్స్ వస్తాయి. ఓకే, సో మనము కావాలంటే ఇవి ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అండ్ మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చుకోవచ్చు. సో ఇంకా దీనికి హ్యూజిటర్ వాల్యూ ఇంకా కొంచెం ఎక్కువ రావాలి మనకి. అండ్ షేప్ డైనామిక్స్లో కూడా మనము సైజ్ జిటర్, యాంగిల్ జిటర్, రౌండ్నెస్ జిటర్, సో ఇవన్నీ మనము మార్చుకోవచ్చు అన్నమాట. స్కాటరింగ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కౌంట్ వాల్యూస్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి,
సో ఇంకా మీకు డిఫరెంట్గా మీరు ఈ స్ట్రోక్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి. సో అంటే మనము టెక్స్ట్ని ఫస్ట్ రాస్టరైజ్ చేసాం, తర్వాత రాస్టరైజ్ చేసిన టెక్స్ట్ని మనము ఒక బ్రష్ స్ట్రోక్లా మార్చుకున్నాం. అండ్ అలానే మనము డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ కూడా మనం యూజ్ చేసాం. పర్స్పెక్టివ్ చేసి తర్వాత మనం ఒక బ్రష్ స్ట్రోక్లా మార్చుకున్నాం. సో ఇది మనకి టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ తోటి మనము ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. లేయర్ స్టైల్స్ అప్లై చేయొచ్చు, వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. అండ్ అంతేకాదు టెక్స్ట్ని ఒక ఇమేజ్లో కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని బ్రష్ స్ట్రోక్లా మార్చి మీరు ఇలా డిజైన్స్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు. సో టైప్ టూల్ గురించి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ముందు కూడా మనకి క్లాసెస్లో టైప్ టూల్ గురించి చాలా విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. సో కీప్ వాచింగ్ మై tutorials. See you again.